ఫిజికల్‌గా ప్రాబ్లమ్ వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలుసు. కానీ మానసిక సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆగిపోతారు. ఈ క్లారిటీ మీకు ఉంటే, ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న క్లారిటీ మీకుంటే, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా రైట్ డైరెక్షన్ ఇవ్వగలరు. అందుకే ఈరోజు ఈ వీడియోలో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఎవరి సర్వీసెస్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? దీని గురించి సింపుల్‌గా, క్లియర్‌గా మీతో షేర్ చేసుకుంటాను. మనసు బాగా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళు. ఈ మధ్య కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. పీపుల్ ఎమోషనల్ హెల్ప్ కోసం ఏఐని చాలా అడుగుతున్నారట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనసు లోపల ఎంత భారాన్ని మోస్తున్నారో, మనసులో యుద్ధాలు జరుగుతున్నాయి. నా చిన్నప్పుడు ఒక నలుగురు ఇంటికొచ్చేవాళ్ళు. చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒక ఓదార్పు దొరికేది వాళ్ళకి. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోయిందో అప్పుడే సైకాలజిస్ట్ అవసరం పెరిగింది. కానీ ఇప్పటికీ సొసైటీలో ఒక పెద్ద అపోహ ఉంది. ఏంటి అంటే సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్‌కి వెళ్ళాలి అంటే ఏదైనా మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళు లేదా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అన్న ఒక అపోహ ఉంది. కానీ తెలియాల్సింది ఏంటి అంటే మానసిక వ్యాధి రాకముందే మనస్సు ఏదైనా కలతగా ఉన్నా, లేకపోతే ఆలోచనలో తడబాటు ఉన్నా, మానసికంగా వీక్ అయిపోతూ ఉన్నా కూడా సైకాలజిస్ట్‌ని కలవాలి. వాళ్ళేం చేస్తారంటే ఒక సపోర్ట్, ఒక గైడెన్స్ ఇస్తారనమాట. ఆ గైడెన్స్‌తో మనసులో ఉన్న బాధ, భారం అంతా కూడా తగ్గిపోయి, మనసు తేలికైపోయి, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా ధైర్యంగా, సానుకూలంగా సమస్యని పరిష్కరించుకునే విధంగా అలాంటి శక్తినిస్తారనమాట సైకాలజిస్ట్‌లు. మనిషి అన్న తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా! డైలీ ఛాలెంజెస్. సో, వాటి వలన అన్నోయింగ్‌లీ నిద్ర పట్టకపోవటం, లేదా కాన్సంట్రేషన్ దెబ్బతినటం, పట్టలేని కోపం రావటం, ఒక్కొక్కసారి ఆకలి వేయకపోవటం, భయము, నెగెటివ్ ఆలోచనలు ఎక్కువవటం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఇవేవి కూడా ఈ సింప్టమ్స్ ఏవి కూడా డిసీజ్ కాదు, వ్యాధి కాదు. భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం డైలీ చేసుకునే పనుల్లో ఇబ్బంది పడతామో, వెహికల్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్ బయటకు వెళ్తే మళ్ళా ఇంటికొచ్చిందాకా విపరీతమైన నెగెటివ్ ఆలోచనలతోటి ఏమవుతుందో, ఏమైతుందో అన్న భయంతో ఉంటారనమాట. ఇది. అలాగే గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు ఒక వస్తువుని ఇల్లంతా వెతకటానికి. కానీ అది కంటి ముందే ఉంటుంది. కనపడదు. ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఇట్లాంటి డైలీ చేసే పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం కంపల్సరిగా సైకాలజిస్ట్‌ని కలవాలి. మీరు అనుకోవచ్చు, మన బంధువులతోటో, లేకపోతే ఫ్రెండ్స్ తోటో, క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోటి షేర్ చేసుకుంటే కొంచెం ఓదార్పు దొరుకుతుంది గదా! అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ బంధువులిచ్చే సలహాలు వేరు, కౌన్సిలింగ్ వేరు. ఎందుకంటే సైకాలజిస్ట్‌లు వాళ్ళకి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని ద్వారా మీతో మాట్లాడి ఓపెన్‌గా మీరు షేర్ చేసుకునేటట్లు, మిమ్మల్ని ఫీల్ అయ్యేటట్లు చేసి, రూట్ కాజ్‌తో సహా మీ లోపల ఉన్న బాధని కానీ, మీ రిలేషన్‌లో ఉన్న ఇబ్బందిని కానీ వాళ్ళు కనుక్కొని ఆ సమస్యని సాల్వ్ చేసుకునే డైరెక్షన్‌లో మీకు సపోర్ట్ చేస్తారు. ఇక సైకియాట్రిస్ట్ విషయానికొస్తే ఎప్పుడైతే ఈ మెంటల్ ఇష్యూస్ అంటే మెంటల్ ఓవర్‌లోడ్ గాని, మెంటల్ ప్రెషర్, ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్, ఫియర్స్ ఇవన్నీ ఇనీషియల్‌గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి కౌన్సిలింగ్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో అవి అక్యుములేట్ అయిపోయి వాటి ఎఫెక్ట్ నరాల మీద ఉంటుంది.
అంటే ఫిజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుందన్నమాట. గుండె దడ రావటము, ఇన్సోమియా. అలాగే చాలా సార్లు చూడండి ఏదన్నా మైండ్ బాగలేదని ఏదో ఒకటి అడిక్ట్ అయిపోతారు. మనసు బాగలేదు. ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. ఇట్లా డ్రగ్ అడిక్షన్ గాని, ఆల్కహాల్ అడిక్షన్ గాని అయిపోతుందనమాట. అలా కాకుండా ఆ లక్షణాలు కనిపించిన వెంటనే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది అంతటితోటి. ఇప్పుడు అలా లేనప్పుడు మానసిక వ్యాధిగా తయారైపోతుంది. అప్పుడు సైకియాట్రిస్ట్ ఏంటంటే మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాడు. అంటే ఈ అడిక్షన్స్ గాని, ఈ నిద్ర పట్టకుండా ఉండటం గాని, ఇంకా విపరీతమైన ఆలోచనలు వస్తూ విసిగించేస్తాయన్నమాట. సో, అట్లా అలాంటి వాటన్నిటికి కూడా మెడిసిన్స్‌తో ట్రీట్మెంట్ ఇస్తాడన్నమాట. సో, ఒక్క మాటలో చెప్పాలి అంటే మాటల ద్వారా సైకాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. మెడిసిన్స్ ద్వారా సైకియాట్రిస్ట్ ట్రీట్ చేస్తారు. ఓకే. సో, అందుకనే మాటల ద్వారానే సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేయండి. మెడిసిన్స్ దాకా వెళ్ళొద్దు. ఓకే. ఇలాంటి వాటిలో ఎవరికైనా మెంటల్ ప్రెషర్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, లోన్లీనెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇలాంటి మెంటల్ ఇష్యూస్‌కి, మనస్సుకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఏదైనా సరే మీకు హెల్ప్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి ఫోన్ చేయండి. ఎక్స్ట్రార్డినరీ సైకాలజిస్ట్‌ని కనెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి లక్షణాలు మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ లేదా మీ ఫ్రెండ్స్‌లో కనిపిస్తే మీరు సపోర్ట్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. ఓకే. అలాగే ఇలాంటి వాటి మీద అవేర్‌నెస్ కోసం ఇంకా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. అలాగే ఇలాంటి అవేర్‌నెస్ వీడియోస్ కోసం స్ఫూర్తి వేదిక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.